200-300 థియేటర్ తీసేసి ఆ గుంటూరు కారానికి ఇచ్చేసేవాళ్ళేమో. కానీ అలా జరగలేదంటే ఇప్పుడు హనుమాన్ గుంటూరు కారం బాగలేదని హనుమాన్‌కే ఇయ్యమని అయితే ప్రెషర్ వస్తుంది. కానీ గుంటూరు కారం వసూలు చేయాలి కాబట్టి పెద్ద హీరో కాబట్టి చాలా ఎక్కువ లాస్ అవుతారు కాబట్టి గుంటూరు కారం నుంచి అయితే తప్పించట్లేదు. 50%, 30% ఆక్యుపెన్సీ వాటిని కూడా అట్లనే కంటిన్యూషన్ చేస్తున్నారు. ఓ పక్క హనుమాన్‌కైతేమో ఇచ్చిన థియేటర్లన్నీ ఆల్రెడీ అన్ని హౌస్ఫుల్స్ అయితే పడుతున్నాయి. ఇక్కడ మహేష్ సినిమాకేమో 50% ఆక్యుపెన్సీ అలాంటి తక్కువ పడుతున్నాయి అనమాట. ఎక్కడ కూడా హౌస్ఫుల్స్ అయితే తక్కువ పడుతున్నాయి అనమాట. ఈ రకంగా చూసుకుంటే హనుమాన్ విన్నర్ అయినట్టే. అలానే హనుమాన్ ఆల్రెడీ ప్రాఫిట్ తీసుకునే దిశగా అయితే వెళ్ళిపోతుంది. 3 రోజులకే 4 రోజుల నుంచే ప్రాఫిట్ తీసుకునే దిశగా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ బాలీవుడ్ అంటే హిందీ సర్కిల్ అయితే ఆల్రెడీ ప్రాఫిట్ తీసుకుంటుంది కాబట్టి సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టే. అది దాన్ని ఆల్రెడీ బ్లాక్ బస్టర్ పోస్ట్ వేసుకోవచ్చు. మనం మహేష్ సినిమా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మహేష్ సినిమా అయితే ఈ సినిమా అయితే మీరు ఏమనుకున్నా ఈ సినిమాలో అయితే కథ లేదు, చాలా మైనస్లు ఉన్నాయి. ఈ మైనస్లు ఏంటంటే ఫస్ట్ మైనస్ ఏంటంటే అసలుకి స్టోరీ అనమాట. స్టోరీ అసలుకి ఎక్కడి నుంచి